సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లకు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల్లో భారీగా రద్దీ నెలకొంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. క్రమక్రమంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. సంక్రాంతి సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. నగరంలో ఎక్కడ చూసినా ఫుల్ రష్గా కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజులు సెలవు రావడంతో ఇటు తమ సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. చాలా వరకు కూడా ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్, ఎస్ఆర్ నగర్, ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బి పలు ప్రాంతాల్లో కూడా తమ సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా కూడా ఫుల్ ట్రాఫిక్ అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ దగ్గర చూసినా కూడా పబ్లిక్తోనే కిటకిటలాడిపోతుందని చెప్పుకోవచ్చు. సో పబ్లిక్ ఎక్కడికెక్కడ కూడా తమ ఊరికి వెళ్ళేటువంటి బస్సు ఎక్కడానికి కూడా ఒక్కసారిగా రష్ అనేది ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా కూడా యువత తమ ఊర్లకి ప్రయాణం అవుతున్నారు. అలాగే కొంతమంది జీవనం కొనసాగిస్తూ ఇక్కడ హైదరాబాద్లో జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒకసారిగా 5 రోజులు సెలవు రావడంతో కూడా ఇటు తమ ఊర్లకైతే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా మంది కూడా కాలేజెస్కి, ఇప్పటికే స్కూల్స్కి, కొన్ని కార్యాలయాలు కూడా సెలవులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ రోజు నుంచి తమ ఊర్లకైతే ప్రయాణం అవుతున్నారు. సో చాలా మంది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఫుల్ రష్ అనేది మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా బస్సెస్ కోసం అయితే తమ ఊర్లకు వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలా వరకు కొంతమంది ఏమో 10 నిమిషాల్లోనే బస్సు ఎక్కుతున్నారు, కొంతమంది ఏమో ఎక్కువసేపు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమేర స్పెషల్ బస్సెస్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ బస్సెస్ మీద చాలా మంది కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఎంజీబీఎస్ బస్ స్టాప్స్ పరిసర ప్రాంతం అంతా కూడా ఫుల్ రష్గా అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పటికే టీజీఎస్, ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే 6432 బస్సెస్ను కూడా ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగానే ప్రయాణికులు కూడా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ఇటు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా తమ సొంతూర్లకు ప్రయాణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఎక్కడికక్కడ కూడా టీజీఎస్, ఆర్టీసీ సిబ్బంది కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మొత్తం కూడా ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఎవరు ఏ ఊర్లకు వెళ్ళిపోతున్నారు, ఎంత మేర ఇక్కడ రద్దీ నెలకొంటుంది, వాళ్ళకి ఏమైనా స్పెషల్ బస్సెస్ అలర్ట్ చేయాలా, మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బస్సెస్తో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ కూడా చాలా వరకు కూడా అదనంగా నడుపుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అదనంగా ఛార్జెస్ కూడా వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రవాణా శాఖ మంత్రి కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఎవరైనా సరే అలా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కఠిన శిక్షలు విధిస్తామని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పండగ నేపథ్యంలో అందరూ కూడా ప్రయాణం అనేది సౌకర్యంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అదనంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇక్కడ ఎవరికి కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇటు ఆర్టీసీ సిబ్బంది కూడా ఒక్కొక్కరుగా ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా తిరుగుతూ మానిటరింగ్ చేస్తున్నారు. పోలీసు సిబ్బంది కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎక్కడికక్కడ కూడా తమ ఊర్లకు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు ఇక్కడ చూసినటువంటి పరిస్థితి. సో యువత కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది కూడా తమ పల్లెటూరులో ఈ పండుగ చేసుకోవాలని కూడా చాలా సందడిగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బస్టాండ్ పరిసర ప్రాంతం అంతా కూడా ఏ ప్లాట్ఫామ్ దగ్గర చూసినా కూడా కిటకిటలాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఎంజీబీఎస్ దగ్గర కనిపిస్తుంది.